తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు నుంచి ఇంటింటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించనున్నారు. జూలై 24 వరకు నెల రోజుల పాటు ఈ సర్వే కొనసాగనుంది. అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడడంతో పాటు పారదర్శకమైన జాబితా రూపొందించడమే లక్ష్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా బిఎల్ఓలు ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు సందర్శిస్తారు. మొదటి విడతలో లెక్కింపు ఫారాలను అందిస్తారు. ఆ తర్వాత ఓటర్లు పూర్తి చేసిన ఫారాలను వారి నుంచి సేకరిస్తారు. ఎస్ఐఆర్లో భాగంగా ప్రతి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ను తప్పనిసరిగా పూర్తి చేసి బిఎల్ఓలకు అందజేయాలి. ఒకవేళ ఓటర్ ఇంట్లో అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులు దరఖాస్తు నింపి సంతకం చేసి ఇవ్వొచ్చు. ఆన్లైన్లో సైతం దరఖాస్తు నింపి అప్లై చేసుకునే అవకాశం కల్పించారు అధికారులు. ప్రతి దరఖాస్తుపై పాస్పోర్ట్ సైజ్ ఫోటో తప్పనిసరిగా అతికించాల్సి ఉంటుంది. 2002 నాటి ఓటర్ జాబితాతో అనుసంధానం చేస్తూ తల్లిదండ్రులు లేదా గ్రాండ్ పేరెంట్స్లో కనీసం ఒకరి ఓటర్ వివరాలను ఎన్యూమరేషన్ ఫామ్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన దరఖాస్తు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించని వారితో పాటు వివరాలు తప్పుగా నమోదు చేసిన వారికి ఈఆర్ఓ నోటీసులు జారీ చేస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు నోటీసులు అందుకున్న వారు ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించి తమ వివరాలను ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జూలై 24 వరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తవుతుంది. జూలై 31న ముసాయిదా జాబితాను ప్రదర్శిస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించి సందేహాలున్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తారు. వారి గుర్తింపు కార్డుల పరిశీలన ప్రక్రియ చేపడతారు. అక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితాను ప్రదర్శిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.